కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. విచారణలో భాగంగా తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు మేడిగడ్డకు మార్చారనే విషయంపై చాలాసేపు డిస్కషన్ జరిగిందని అన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 5-6 సమావేశాలు జరిగాయని చెప్పారు. నాడు ఆ వాప్కో స్లైడర్ సర్వే చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందంటూ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ వివరాలు కూడా కమిషన్కు అందజేశానని అన్నారు. కమిషన్ ఎదుట ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో వారికి అందజేశానని హరీష్ రావు స్పష్టం చేశారు. మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో. ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో. ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి